పరిశ్రమలకి గ్రామస్తులు అడ్డుకాదని క్రిస్సిటీ ద్వారా నష్టపోతున్న ప్రతి రైతుకి నష్టపరిహారంతో పాటు ఎకరా పొలం ఉన్నవారికి ఎకరా పొలం పరిహారంగా భూమి కూడా ఇవ్వాల్సిందేనని మాజీ ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నం గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు పలు సమస్యలు వరప్రసాద్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం వరప్రసాద్ మాట్లాడుతూ భూములు కోల్పోవడంతో మూగజీవాలు, పాడి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారని, తమ్మినపట్నం గ్రామస్తులకు, చుట్టుపక్కల గ్రామాలకు అండగా నేనుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట గూడూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి, ఆదాని సిఎస్ఆర్ హెడ్ రాజేష్ రంజన్, గ్రామ సర్పంచ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కానీ ఒక గ్రామం అంటే అన్నీ ఆలోచించాలి. చదువు లేని వాళ్ళు ఉన్నారు, ఏ పరిశ్రమల్లో పనిచేస్తారు, వాళ్ళు ఉన్న పొలాలన్నీ తీసేసుకుంటే వాళ్ళకి జీవనోపాధి ఏంటి? నష్టపరిహారం కొందరికి వస్తుంది, కొందరికి రాదు. సరే వచ్చింది అనుకుందాం, ఆ నష్టపరిహారంతో ఎంతకాలం తింటారు? ఆ తర్వాత ఉండరు కదా. సో నేను ప్రభుత్వాన్ని కలెక్టర్ ద్వారా ఏం కోరానంటే, ఎవరైతే ఒక్క ఎకరం మాత్రం ఉండి అది ప్రభుత్వం దవనివ్వు, ఎందుకంటే అన్ని ప్రభుత్వ భూములే. ఎవరైనా నేను ఒక ఐఏఎస్లో ఉన్నాను కనుక అన్ని సర్వేలు చేస్తే ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వ భూములే ఒరిజినల్గా. ఆ తర్వాత బలం ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ పేర్ల మీద తీసుకుంటారు. బలహీనులు వాళ్ళు చేసుకుంటుంటారు, కానీ వాళ్ళు తీసుకోలేరు. అందుకని చెప్పి వీళ్ళు ఇలాగే నిర్ణయిస్తూ ఉంటారు. అప్పుడు నేను ఏమన్నానంటే, ఒక ఏకరు కనుక ప్రభుత్వం వాళ్ళు తీసుకుంటే ఎకరానికి ఎకరం ఇవ్వవలసిందే. 2 ఎకరాలు ఉంటే 1 ఎకరం తీసుకోండి, నష్టపరిహారం ఇవ్వండి. ఆ ఎకరానికి బదులు ఇంకొక ఎకరం. ఎందుకంటే పొలాలు అన్నది కేవలం మనిషి జీవనోపాధి కాదు, చివరికి పశువులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈయన కోటి ఎంపీటీసీ మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినప్పుడు, ఇది వరకు ఓన్లీ 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం దాదాపు ఐ టెల్ యు ఇన్ ఇంగ్లీష్ రిలేటెడ్ బికాజ్ ఇట్ మైట్ గో టు విల్ సెండ్ ఇట్ టు అదర్ ఫారిన్ ఇంగ్లీష్ ఛానల్స్ ఆల్సో. ఇది వరకు 4,000 వరకు ఆవులు, గేదెలు ఉండేవట. అంటే ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒకటి పాలు తీసుకోవడం, దాని నుంచి ఆదాయం పొందడం, లేదా అవి తాగడం, బిడ్డలు ఆరోగ్యంగా ఉండడం, తల్లులు ఆరోగ్యంగా ఉండడం జరిగేది. ఇప్పుడు ఆ సంఖ్య చూస్తే దాదాపు 20-30 పడిపోయాయి. ఆ తర్వాత ఇదివరకు గొర్రెలు అవి చూస్తే దాదాపు వేలలో ఉండేవట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే 5,000, 6,000 అలా ఉండేవి. ఇప్పుడు చూస్తే అవి కూడా నెంబర్ పడిపోయాయి, 200కి పడిపోయాయి. అప్పుడు దాని ద్వారా ఏం జరుగుతుందంటే రాబడి తగ్గిపోతుంది ప్రజలకి. దాంతోపాటు ఉన్న పొలాలు కూడా తీసుకెళ్ళిపోతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? 1 సంవత్సరం తర్వాత తింటారు, ఆ తర్వాత ఎవరికి వెళ్తారు? విద్య లేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ప్రతి ఇంట్లో పొలాలు, ఉద్యోగాలు ఇవ్వరు కదా. సో నేను ప్రభుత్వాన్ని ఏం కోరానంటే, ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా పొలానికి పొలం ఇవ్వకుండా తీసుకుంటే మేము పరిశ్రమలకైతే ఆటంకము కాదు. అవి తీసుకోవడం వలన ఈ గ్రామంలో ఉన్న నిరుపేదలకి ప్రభుత్వ భూములైనప్పుడు కూడా గత 100 సంవత్సరాలుగా దాని నుంచి జీవనోపాధి చేసుకుంటున్నారు కనుక అది తీసుకుంటే మరో 2-3 సంవత్సరాల తర్వాత జీవనోపాధి లేక ఈ పేదవాళ్ళు చనిపోతూనే ఉంటారు. ఆఖరికి ఈ గ్రామంలో ఉన్న పేదవాళ్ళందరూ కూడా కంటికి కనిపించకుండా పోతున్నారు. ఇది నేనేమి ఈ ఒక్క తమ్మినపట్నం గురించి చెప్పటం లేదు, ఎక్కడ జరిగేవన్నీ వాస్తవాలు అదే. చక్కటి ఉదాహరణ తెలియచేస్తా. ఉన్న వాళ్ళు కనుక వాళ్ళ ఎంతకాలం ఉంటారంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంట. నా తెలుగు మాట్లాడినా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవితకాలం అక్కడ 75 సంవత్సరాలు ఉంటే ఇక్కడ వచ్చి 45-50 కూడా ఉండలేదు. ఎవరో 1-2 బతుకుతున్నారు. అంటే ఇప్పుడు యావరేజ్ వచ్చేసింది. ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఇండియా వచ్చి యావరేజ్ అంటే 70 వచ్చింది. సో గ్రామాల్లో చూస్తే ఒక్కొక్కరు, టౌన్లో చూస్తే ఒక్కొక్కరు 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు బతుకుతున్నారు. వీళ్ళు చూస్తే 50 సంవత్సరాలు, మహా అయితే 55 సంవత్సరాలు. సో వాళ్ళకంటే వీళ్ళు ఏం తప్పు చేసుకున్నారు? వాళ్ళకి అన్ని వసతులు ఉంటున్నాయి, ఒక ఆరోగ్య శాఖ ఉంటుంది, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, వీళ్ళకి ఏమీ లేవు. నువ్వు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి నేను ఆర్గ్యూ చేసుకుంటూ కూర్చున్నాను. నేను ఐఏఎస్లో ఉన్నప్పుడు కూడా ఈ విధంగానే మాట్లాడేవాడిని. సో నేను ముఖ్యమంత్రి గారిని కోరాను, నేను బాబు ఈ విధంగా మీరు తీసుకున్నప్పుడు
ఈ ఊరికని చెప్పి ఏదో ఒక 100 ఎకరాలు 150 ఎకరాలు కేటాయించండి. ఆ కేటాయించింది వాళ్ళ పశువులకు పనికొస్తాయి, దాంతోపాటు వ్యవసాయాలకు పనికొస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా పొలం లేని వాళ్ళు ఏ కులం అని చెప్పాలి. వచ్చింది దళితులు అయి ఉండొచ్చు. నేనేం చెప్పానంటే తర్వాత ఒక్క తమిళపట్నం అనే చెప్పాల. ఈ SEZల కొరకు చెన్నై, బెంగళూరు ఇండస్ట్రీ కారిడార్ కొరకు ఎక్కడెక్కడైతే పొలాలు తీసుకుంటున్నారో వాటన్నిటిలో కూడా 1 ఎకరం తీసుకున్న వాళ్ళకి మరొక ఎకరం ఆ ఊర్లో కొంత కేటాయించి అవి రాబోయే కాలంలో ఒక ప్రభుత్వ బిల్డింగ్ స్కూళ్ళు కానీ లేదా అలాంటివి ఏమన్నా నూనె మిల్ సెంటర్స్ అలాంటివి కట్టించాలన్నా లేదా పశువు మేత కొరకు అని చెప్పి గ్రేజింగ్ గ్రౌండ్స్ పెట్టుకోవాలన్నా ఆ బరిల గ్రౌండ్స్ శ్మశాన వాటికలు పెట్టుకోవాలన్నా తాగునీటి కావాలన్నా కూడా అది కావాలి కనుక తప్పనిసరిగా ఆ 100 ఎకరాల నుంచి 150 ఎకరాల వరకు కేటాయించి గ్రామంకి ఇవ్వాల్సిందని చెప్పి ఈ ఒక్క తమ్మినపట్నమే కాదు ఎక్కడెక్కడైతే తీసుకున్నారో అందరికి కూడా మళ్ళా తిరిగి ఒరిజినల్గా ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో ఏ విధంగా ఎంతో దూరదృష్టితో ఈ గ్రామాభివృద్ధి కొరకు అని చెప్పేది చేశారో అదే విధంగా చేయండి. ఇది వీలైతే ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడానికి అర్హత లేదు, రాష్ట్రమంతా కూడా చేయండి. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. IIT నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుచున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.